మా అక్కలు మా సోదరులు ఈ గ్రౌండ్ పిక్కటిల్లేలా నాగార్జున కాలేజ్ గ్రౌండే కాదు అవతలి సైడ్ నుంచి ఆ పక్క రహదారుల మీద వేలాదిగా నిలబడి జేజేలు పలుకుతున్న ఆ ప్రజలు చెప్పుతున్నారు, మిమ్మల్ని ఉప్పు పాతర వేసినాం, మళ్ళా మిమ్మల్ని మొక్క కూడా మొలవనీయమని నల్గొండ జిల్లా ప్రజలు చెప్తున్నారు. నేను నడుచుకుంటూ వస్తున్నప్పుడు కొంతమంది యువకులు వచ్చి, అన్నా తులసి వనంలో గంజాయి మొక్కలాగా గా సూర్యాపేటలో ఒకడు జానెడోడు మిగిలిండు, ఆ జానెడును కూడా మళ్ళా మొలవనీయం, మా ఎంకన్న మీద 3 అడుగులు ఎగురుతుండు, మళ్ళసారి చూసుకుంటామని వచ్చి యువకులు సూర్యాపేట వాళ్ళు నాకు చెప్పారు. అందుకే మిత్రులారా, ఇవాళ చాలామంది మాట్లాడుతున్నారు, అధికారం కోల్పోయిన అక్కస్తో కడుపు నిండా విషం పెట్టుకొని మూసీలో ఉన్న కాలుష్యానికంటే వీళ్ళ కడుపులో ఉన్న కంపు అంతకంటే ఎక్కువైంది. కాంగ్రెస్ ఏం చేసిందని నన్ను అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి 2.5 ఏళ్లలో ఏమి తెచ్చిండు అని అడుగుతున్నారు. నేను ఇవాళ సూటిగా ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రుల సమక్షంలో నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఎప్పుడు అడిగినా ప్రత్యేక శాసనసభ సమావేశాలను మా కౌన్సిల్ని సుఖేందర్ రెడ్డి గారు స్పీకర్ గారి అనుమతి తీసుకొని సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 12 సంవత్సరాల బీజేపీ పాలన, 2.5 సంవత్సరాల మా పాలన, మీ 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టో, బీజేపీ 14, 19, 24 ఎన్నికల మేనిఫెస్టో మీద ప్రత్యేక సమావేశాలలో చర్చ చేద్దాం. మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు లెటరు రాయండి స్పీకర్ గారికి, కౌన్సిల్ చైర్మన్ గారికి. ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేసి మీరు అడిగినన్ని రోజులు సభ సమావేశాలను నిర్వహిస్తా, అక్కడే తేల్చుదాం ఎవరు ఏం చేసిండ్రో తెలంగాణ కోసం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి తెలంగాణ రాష్ట్ర కోసం చేసుకున్న ఆత్మ బలిదానాల వరకు ఏ విషయమైనా ప్రత్యేకంగా చర్చ చేద్దామని నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా. ఇవాళ 10 ఏళ్లలో మీరు, నేను మా అక్కలు మా ఆడబిడ్డలు ఈడు ఉన్నారు, పాలపిట్టలు ఎక్కువ ఉన్నారు, మా అక్కలందరూ ఈడ కళ్ళకు కనిపిస్తున్నారు మంచిగా. వస్తుంటే ఆడ కూడా వేలాది మంది మా ఆడబిడ్డలు పాలపిట్ట చీర కట్టుకొని వస్తే పండుగ పూట నేను పెట్టిన చీర సారెలాక భావించి మా అక్కలందరూ మా సోదరుడు వస్తున్నాడు కలవాలే, చూడాలే, మా సోదరుడికి అండగా నిలబడాలి అని మా అక్కలీడు వచ్చిండ్రు. ఇవాళ మా అక్కల సాక్షిగా నేను అడగదలుచుకున్నా, 5 సంవత్సరాలు నీ మంత్రివర్గంలో ఒక ఆడబిడ్డకు కూడా మంత్రి ఇవ్వలేదు కదా, మా అక్కలు మర్చిపోయినరా అని అనుకుంటున్నారా? ఆనాడు పేదవాడి గుర్తింపే రేషన్ కార్డు. 10 ఏళ్లలో పేదవాళ్లకు రేషన్ కార్డులు మీరు ఇవ్వకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత లక్షలాది తెలంగాణలో ఉండే పేదవాళ్లకు రేషన్ కార్డులు ఇచ్చిన మాట వాస్తవం కదా? మా అక్కలకు తెలియదా? ఈడున్న పాత్రికేయ మిత్రులకు ఈ వార్త రాలేదా? పేదలకు ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తే ఆ దొడ్డు బియ్యం బర్లకు దానబెట్టే పరిస్థితి. ఎప్పుడన్నా సంటి పిల్లలకు బుక్కెడు బువ్వ మా అక్కలు వండిపెట్టారు ఆ దొడ్డు బియ్యం అని నేను అడుగుతున్నా. అందుకే మేము ఆలోచన చేసి మా ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆర్థికంగా కొంత భారమైన పేదవాడి కడుపు నింపితే వాళ్ళు సంతోషంతో ఇచ్చే ఆశీర్వాదం 1000 ఏళ్ళు మనకు అండగా నిలబడుతుంది, చరిత్రలో మనం నిలిచిపోతామని మాట్లాడి సంవత్సరానికి 16,000 కోట్ల రూపాయలతోని 3,28,00,000 పేదలకు 6 కిలోల చొప్పున ఇవాళ సన్న బియ్యం ఇస్తున్న మాట వాస్తవం కాదా? మా అక్కలు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళు వండి సంటి పిల్లలకు బుక్కెడు పువ్వ సన్న బియ్యం పెడుతున్న మాట వాస్తవం కాదా? ఇవాళ ఫామ్ హౌస్లో వండుకున్న కేసీఆర్ ఏ సన్న బియ్యం తింటుండో, జన్వాడలో ఉన్న ఆయన కొడుకు ఏ సన్న బియ్యం తింటుండో,
మా తండాలలో గూడాలలో ఉన్న మా దళితులు, మా ఆదివాసీలు, మా లంబాడి సోదరులు ఆ సన్నబియ్యంతో ఇవాళ బుక్కెడు బువ్వ తింటూరు కదా. ఒకవేళ ఏదైనా వాళ్ళ తండ్రి కొడుకులకు అనుమానం ఉంటే మా శంకర్ నాయక్ ఈయనే ఉన్నాడు చెప్తా, ఓ తండాల పోయి ఏదైనా గుడిసెల వాళ్ళ మా లంబాడి సోదరుల దగ్గర బువ్వ తిని వస్తే తెలుస్తుంది సన్నబియ్యం. ఇదేనా? రేషన్ కార్డే కాదు, సన్నబియ్యమే కాదు, పేదవాడి ఆత్మ గౌరవమే ఇందిరమ్మ ఇల్లు. ఈనాడు 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు పేదవాళ్ళకిచ్చి ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇల్లు వచ్చిన వాడికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇస్తే ఈనాడు పేదలు ఇల్లు కట్టుకుంటుంటే మీ కళ్ళు గుట్టి ఈరోజు మీ కడుపంతా మసిమసి అవుతుంది. మీరు 1000 ఎకరాలలో గజ్వేల్లో ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు, 100 ఎకరాలలో కొడుకు జన్వాడలో ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు, అల్లుడు మోయినాబాద్లో 50 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు, శంకర్పల్లిలో బిడ్డ 25 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు. మీరు మాత్రం ఎకరాల కొద్దీ 100 కోట్లు పెట్టి ఫామ్ హౌజులు కట్టుకోవచ్చు. ఈ పేదోడికి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మీ కడుపు మంట ఏందని నేను అడుగుతున్నా. నిజంగానే మీరు ఆనాడు ధనిక రాష్ట్రం ఉన్నప్పుడు పేదోళ్ళకి ఇల్లు ఇచ్చుంటే సంవత్సరానికి 2 లక్షల ఇల్లు కట్టినా 10 ఏళ్లలో 20 లక్షల పేదోళ్ళు ఇంటి వాళ్ళు అయ్యేటోళ్ళు, ఆత్మగౌరవంతో బతికేటోళ్ళు. ఒక్క రోజైనా పేదోడికి ఇల్లు ఇవ్వాలన్న సోయి మీకున్నదా? మీ భవంతులు, మీ బంగళాలు, మీ గడీలు, మీ ఫామ్ హౌజుల గురించే మీరు కలలు కన్నారు తప్ప పేదోడి కలల సాకారం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ఎన్నడన్నా తండ్రి కొడుకు అల్లుడికి ఆలోచన వచ్చిందా? ఆ పేదవాడి ఇంట్లో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తే భూమి ఉన్నోళ్ళకే లాభం. మరి భూమి లేని నిరుపేదలు మున్సిపాలిటీలలో, పట్టణాలలో, హైదరాబాదు నగరంలో జీవించే పేదలకు ఏం ప్రయోజనమని పాదయాత్రలో అడిగితే 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వాల. పేదోళ్ళ ఇళ్ళల్లో కరెంటు వెలుగుతలేదా? వాళ్ళ కళ్ళల్లో ఆనందం మీకు కనిపిస్తలేదా అని నేను అడుగుతున్నా. వంట వండడానికి 500 రూపాయలకే ఈరోజు సిలిండర్ ఇస్తుంటే మా అక్కలు సంతోషపడతలేరా అని నేను అడుగుతున్నా. అదే కాదు, రైతులకు రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు పెట్టుబడి సహాయము, ఈరోజు రైతులకు ఇచ్చిన బోనసులు లెక్క కడితే 1,56,000 కోట్లు ఈ 30 నెలల రైతుల కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వం మా ప్రభుత్వం. వ్యవసాయం దండుగా కాదు, వ్యవసాయాన్ని పండుగ చేస్తాం, రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తాం. ఇంతకుముందే మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినారు, దేశంలోనే తెలంగాణ నెంబరు వరి ధాన్యం పండిస్తే అందులో నల్గొండ మొదటి స్థానంలో ఉందని ఇప్పుడే మా సోదరుడు చెప్పిండు. ఇది మా నిబద్ధత, ఇది మా రికార్డ్. ఈనాడు రైతుల కోసం మేము చెయ్యంది ఏమైనా ఉందా? కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు తిప్పినా నేను, తుమ్మల గారు, అదేవిధంగా ఉత్తమ్ గారు పోయి యూరియా తెచ్చి ఈరోజు రైతుల కష్టాలు తీర్చే ప్రయత్నం చేసి, వానలు వచ్చినా ఇక్కడ కార్మికులు వలస బీహార్కు పోయినా, బెంగాల్కు పోయినా వరి కొనుగోలులో నానా తిప్పలు పడి 80 లక్షల మెట్రిక్ టన్నులు ఇవాళ వరి ధాన్యాన్ని సేకరించి దేశంలోనే రికార్డు ఈరోజు సృష్టించినాం. కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకపోయినా ఒక్క సంవత్సరంలో 2,88,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి దేశంలోనే నెంబర్ 1గా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ మేము నిలబెట్టినాం కదా. మరి కాళేశ్వరం కట్టి 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 3 ఏళ్లలోనే కట్టుడు కూలుడు 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకుపోవుడు అయిపోయింది. అది ఇవాళ కాళేశ్వరం కాదు, కూలేశ్వరం అయిపోయింది. ఆ ఎల్ల గొప్పలు చెప్పుకున్నారు. హరీష్ రావు కాదు